తుపాను ఎదుర్కొనేందుకు మచిలీపట్నం కలెక్టరేట్లో చేపట్టిన చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం ఈ రోజు కనబడుతుంది. నిన్నటి వరకు కూడా బాగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు కాయడం జరిగింది. ఈ రోజు మాత్రం మబ్బులు పట్టి వర్షం వచ్చేలా కనిపిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో ఈ రోజు నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పడం జరిగింది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ వల్ల ఎలాంటి ఆస్తి అలాగే ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే పాఠశాలలకు 3 రోజులను అధికారులు సెలవులు ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతి మండలానికి కూడా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్కి సంబంధించి జిల్లాలో ఎక్కడ ఏ సమస్య తుఫాన్కి సంబంధించి వచ్చినా సరే ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సలహాలు సూచనలు అలాగే సహాయం పొందాలంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాలాజీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఈ తుఫాన్కి సంబంధించి చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తర్వాత తుఫాన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టడం జరిగింది. మరొకవైపు ఈ రోజు నుంచి కూడా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. మరొకవైపు ఏదైతే ఈ వాయుగుండం ఉందో రేపు తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజలెవరూ కూడా ఆధారపడద్దు, మరో ఆందోళన పడద్దు, అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం అధికారులందరూ కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే కంట్రోల్ రూమ్కి సమాచారం అందించాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.